ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని మోకాళ్లపై కూర్చొని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 55తో ఉన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ 29తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని కోరారు. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష 103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18-19 సెంటర్లలో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని ప్రశ్నించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ జియో నంబర్ 55తో ఉన్న నోటిఫికేషన్ ని జియో నంబర్ 29తో ఎందుకు తీసుకొచ్చినారు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో జియో నంబర్ 55 ఎందుకు ఇస్తున్నారు అనేది యావత్ తెలంగాణ సమాజానికి టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు జిఆర్ఎల్ ప్రకటించిన ప్రకారంగా 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? 21,093 మంది మెయిన్స్ రాస్తే జిఆర్ఎల్ ప్రకారంగా 21,103 మంది దాని ప్రకారం చూసుకున్న 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? అలాగే మీరు వెబ్ నోట్లో ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీస్తున్నారు? మీరు 18-19 సెంటర్లలో 74 మంది ఎట్లా సెలెక్ట్ అయినారు? అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కేవలం పట్టుమని 10 మంది కూడా రాలేదు. వాళ్ళు ఆ రకంగా ఎంత తక్కువ మంది ఎట్లా వస్తారు? అలాగే మీరు ఉర్దూ మీడియం రాసినటువంటి 9 మంది ఎగ్జామ్ రాస్తే 7 మందికి 450+ మార్క్స్ ఎట్లా వచ్చినాయి? దాని ప్రకారం కూడా వాళ్ళు ఎవరు రాసినారు, ఎట్లా వచ్చినారు అనేది కూడా బయట పెట్టాలి. అలాగే తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్, అలాగే 31,483 మంది ఏదైతే ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ వాళ్ళు ఏదైతే క్వాలిఫై అయినారో ఆ డేటా కూడా మీరు బయట పెట్టాలి. హాల్ టికెట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా బయట పెట్టాలి. అలాగే మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 654 మంది సేమ్ మార్క్స్ వచ్చినాయి. మరి మా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకు 654 మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, వాళ్ళ హాల్ టికెట్స్ ఎట్లా వచ్చినాయి, ఆ హాల్ టికెట్స్ తో సహా మీరు బయట పెట్టాలి. ఈ డిమాండ్ల మీద ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ తో ప్రభుత్వం మా ముందుల తక్షణంగా మాకు వివరణ ఇవ్వాలి, టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని మోకాళ్లపై కూర్చొని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి గ్రూప్ 1 ఫలితాలపై అభ్యర్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 3 రోజుల కింద నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 3 days బ్యాక్ కూడా జరిగింది ఇదే ఇన్సిడెంట్. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు అభ్యర్థులు భారీగా ర్యాలీగా నినాదాలు కూడా చేస్తూ కాలేజ్ ప్రాంగణాన్ని సందడిగా మార్చారు. 3 రోజుల కిందట తక్షణమే గ్రూప్ 1 ఫలితాలను నిలిపివేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 కేంద్రాల నుంచే భారీ ఎంపిక పైన వారు ప్రధానంగా అభ్యంతరం తెలుస్తున్నారు. ఆందోళనలో అభ్యర్థులు పాల్గొన్న వారు కూడా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పరీక్ష కేంద్రాలు ఉండగా కేవలం 3 కేంద్రాల నుండే 100 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక కావడం అనుమానాస్పదంగా ఉంది అని కూడా వారు వాపోయారు. ఎంపిక ప్రక్రియపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు మెరుగైన ప్రదర్శనను నిర్లక్ష్యం చేయడము అన్యాయమని కూడా వారు అభిప్రాయపడ్డారు. అలాగే దీంతో పాటు తెలుగు భాష పైన కూడా ప్రశ్నలు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష ప్రశ్నల పైన ఆందోళనలో మరో కీలక అంశంగా కూడా తెలుగుకు న్యాయం జరగడం లేదన్న భావన వ్యక్తమైంది. తెలుగుని నిషేధిస్తారా అంటూ కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సేమ్ టైం విద్యార్థులు అధికారుల పైన నిరసనలు కూడా వెలుగుచ్చారు. తమ హక్కుల కోసము పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని కూడా హెచ్చరించారు. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలపై ప్రభుత్వ స్పందన కోసం సమాజం ఎదురు చూస్తుంది అంటూ కూడా వారు పేర్కొన్నారు. గ్రూప్ 1 కి సంబంధించి ప్రిలిమ్స్ కి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక వారం రోజుల పాటు ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ జియోగ్రఫీకి సంబంధించిన సబ్జెక్టు సివిల్ సర్వీస్ లో ఇంగ్లీష్ మీడియం లో ఉండేదాన్ని అది గ్రూప్ 1 కి ఎలా అన్వయిస్తారని, అది తెలుగు వర్షన్ లో ఆ పుస్తకమే లేదు, ఇంగ్లీష్ రాని వాళ్ళని తెలుగు వాళ్ళ మా పరిస్థితి ఏంటి అంటూ, అలాగే దాంతో పాటు వికీపీడియాని అనుసరించి క్వశ్చన్లు ప్రిపేర్ చేయడం ఎంతవరకు సమంజస్కరమని గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ముందు కూడా పెద్ద రగడ జరిగిన
విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై కూర్చొని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జియో నెంబర్ 55 తో ఉన్న నోటిఫికేషన్ జియో నెంబర్ 29 తో ఎందుకు తీసుకొచ్చారని కూడా ప్రశ్నించారు. దాంతో పాటు దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని కూడా కోరారు. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాసి 21,103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18-19 సెంటర్లో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారంటూ కూడా ప్రశ్నించారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్. సో ఆ గ్రూప్ 1 లో అభ్యర్థులలో ఇంకా అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా టీజీపీఎస్సీ పైన నమ్మకం అనేది ఇంకా కుదరడం లేదని చెప్పుకోవాలి. అక్కడక్కడ కూడా నిరసనలో వెలుగుతూనే ఉన్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్. రాజ్యాంగం వెంటనే రాజ్యాంగం వెంటనే రాజ్యాంగం న్యాయం చేయాలి, మాకు రాజ్యాంగం వెంటనే న్యాయం చేయాలి, రాజ్యాంగం వెంటనే న్యాయం చేయాలి, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలి, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలి, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే రాజ్యాంగం వెంటనే రాజ్యాంగం వెంటనే రాజ్యాంగం వెంటనే రాజ్యాంగం వెంటనే